హలో గాయ్స్, వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్. ఈ రోజు ఒక కమ్మని టమాటా పచ్చడితో మీ ముందుకు వచ్చేసాయండి. టమాటా పచ్చడి అంటే ఇలాంటి టమాటా పచ్చడి కాదండి. ఎండు మిరపకాయలు అదేనండి, ఎండుమిర్చి వేసి చేసిన టమాటా పచ్చడి. టమాటా పచ్చడి కనుక ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ ఈ టమాటా పచ్చడి వేసుకొని కాసింత అండి, అదేనండి, కాసింత నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది సామిరంగా. అబ్బా! చెప్పడం కంటే ఆ ఒక్క ముద్ద అన్నం నోట్లో పెట్టుకుంటే దాని రుచి అనేది తెలుస్తదండి. మరి ఆ రుచి తెలియాలంటే టమాటా పచ్చడి చేసుకోవాలి కదా! అలా చేసుకోవాలంటే ముందుగా గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టండి. అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోయిన తర్వాత కొన్ని టమాటాలకు మనకు సరిపోను మనం పల్లీలు అనేది వేయించుకోవాలి. టమాటాలనేది ఒక పావు కిలో తీసుకున్నారనుకోండి, ఒక గుప్పెడు మనకు పల్లీలయితే సరిపోతాయండి. చూస్తున్నారుగా, ఇలా గుప్పెడు పల్లీలు ఆయిల్‌లో వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. మనం పల్లీలు ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్‌లో పెట్టొద్దండి. అలా పెట్టామనుకోండి పల్లీలు పైనే ఫ్రై అయిపోతాయి. లోపల పచ్చిగా ఉంటాయి. అందుకోసమే గ్యాస్ అనేది సిమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గానీ పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిపోయిన పల్లీని తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఉంటది కదండీ! అదే ఆయిల్‌లోకి మనం కొన్ని ధనియాలు, అలాగే తెల్ల నువ్వులండి. తెల్ల నువ్వులు ఎయమన్నా అని చెప్పి మరీ ఎక్కువగా వేసుకోకండి. ఒక స్పూను లేకపోతే 2 స్పూన్లు. ఇలా తెల్ల నువ్వులు కూడా వేసిన తర్వాత మనకు మెయిన్ కావాల్సింది ఎండుమిర్చి అండి. ఇక ఎండుమిర్చి అనేది ఇక మీరు చూసుకొని వేసుకోవాల్సిందే. ఎందుకంటే మీకు పచ్చడి కారంగా కావాలనుకుంటే ఎండుమిర్చి అనేది దండిగానే ఏసుకోవచ్చండి. ఇక మాకు కారం వద్దబ్బా, మేము చప్పగానే తింటాం పచ్చడి అనుకుంటే మాత్రం ఎండుమిర్చి అనేది తక్కువనే వేసుకోండి. ఇలా ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత అందులోకి జీలకర్ర కూడా యాడ్ చేయండి. జీలకర్ర కూడా ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్లు ఏసుకొని ఇలా మొత్తం కూడా మంచిగా అన్నీ ఫ్రై చేసుకోండి ఆయిల్‌లో. ఇవన్నీ కూడా ఆయిల్‌లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న పల్లీల దండకి ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా చల్లారబెట్టుకోండి. ఇవన్నీ చల్లారేలోపు మనం చేయాల్సిందేంటిది, టమాటాలు కదండీ! మనం చేసేది టమాటా పచ్చడే కదా! మరి టమాటాలని మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలిగా. అందుకోసమే అదే ప్యాన్‌లో మనకు కొంచెం ఆయిల్ ఉంది కదా! అంటే ఇంతంత ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోండి. దాంట్లో కొంచెం పసుపు కూడా వేయండి. ఈ పసుపు, ఈ టమాటాలు మంచిగా ఆయిల్‌లో మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోండి. టమాటా అనేది మంచిగా ఆయిల్‌లో ఉడికిపోవాలండి. మనం స్పూన్‌తోని ఇలా స్మాష్ చేసుకుంటూ ఉడికించుకున్నామనుకోండి తొందరగా ఉడికిపోతది. మనం పండు టమాటాలతోని ఈ పచ్చడి చేసుకుంటే పచ్చడనేది కమ్మగా ఉంటదండి. అందుకోసం ఇలా పండిన టమాటాలతోని ఒక్కసారి ట్రై చేసి చూడండి పచ్చడ. అది కూడా ఎండుమిర్చేసి ఇలా పచ్చడి చేసుకుంటే వారం, 10 రోజుల వరకు ఈ పచ్చడి అస్సలు పాడవదండి. ఈ అన్నంలోకే కాదండి ఈ పచ్చడ, చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, ఇడ్లీలోకి, దోసలోకి ఎందులో పెట్టుకొని తిన్నా గానీ దాని టేస్ట్ ఉంటదండి. మామూలుగా ఉండదు. అబ్బబ్బా! ఇంకా ఇంకా తినాలనిపిస్తది. అంత టేస్ట్‌గా ఉంటదనమాట. అందుకోసమే ఈ టమాటాలు మంచిగా మనం మగ్గించుకోవాలి. ఈ టమాటాలనేవి మంచిగా ఉడికిపోయాయి చూస్తున్నారు కదా! ఆ టమాటా అంతా కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వీటన్నిటిని కూడా చల్లార్చుకోండి. ఎప్పుడైనా సరేనండి పచ్చడి చేసేప్పుడు వేడి వేడి మీద ఉన్నప్పుడు మనం పచ్చడి చేయొద్దు. ఎందుకంటే ఆ వేడి వాటిని మనం మిక్సీ జార్‌లో వేసి రుబ్బామనుకోండి మిక్సీ జార్ పాడైపోతది కాబట్టి వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే నువ్వులు, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదండీ! వీటన్నిటిని కూడా మిక్సీ జార్‌లో వేసుకొని అందులోనే కొంచెం ఉప్పు, అలాగే కొన్ని ఎల్లిపాయలు. ఉప్పు అనేది రాళ్ళుప్పేసుకోండి. పచ్చడి చాలా రుచిగా ఉంటది. అందుకోసమే రాళ్ళుప్పేసుకోండి. మీ దగ్గర ఉంటే, లేకపోతే నార్మల్ ఉప్పైనా వేసుకోండి. ఇలా ఉప్పు, ఎల్లిపాయలు వేసుకొని మంచిగా పొడిలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొన్ని వాటర్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్‌లో మనం టమాటాలన్నీ యాడ్ చేయాలి. చూస్తున్నారుగా, టమాటాలు వేసిన తర్వాత మనం రుబ్బినట్టు ఇలా మిక్సీ జార్‌లో వేసిన తర్వాత రుబ్బినట్టు రుబ్బుకోవాలండి. ఎందుకంటే టమాటాలనేవి మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి మనం ఒక్కసారి మెత్తగా రుబ్బామనుకోండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతది. పచ్చడి ఎప్పుడైనా కూడా మెత్తగా ఉంటే అంత టేస్ట్ ఉండదండి. అందుకోసమే కొంచెం కచ్చాపెచ్చాగా రుబ్బుకోవాలంటే రుబ్బినట్టు రుబ్బుకుంటే కచ్చాపెచ్చాగా మెరిగిపోతది. ఇలా మెరిగిపోయిన పచ్చడిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఆ మూకుడు ఉంది కదండీ! అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత అందులోనే ఆవాలు, అలాగే జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందాక మనం పసుపు వేసుకున్నాం కదా! టమాటాలు వేయించుకునేటప్పుడు అది మర్చిపోయి మళ్ళా పసుపు వేసుకుందాం అని చెప్పి అనుకున్నామనుకోండి మరీ పచ్చగా అయిపోతది పచ్చడి. అందుకోసమే పసుపు మాత్రం వేసుకోకండి. అలాగే కొన్ని ఎండుమిర్చి, ఇంగువ కూడా వేసుకోండి. మీ దగ్గరుంటే కరివేపాకు గూడా వేసుకోవచ్చండి. కరివేపాకు లేదంటారా? లేకపోతే వదిలేసేయండి. ఇగ మొత్తం కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న టమాటా పచ్చడి ఉంది కదా! అది ఇందులో వేసి ఆ తాలింపంతా కూడా మనకు పచ్చడికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తాలింపంతా కూడా పచ్చడికి మంచిగా కలిసిపోతేనే పచ్చడి
రుచి అనేది చాలా టేస్టీగా ఉంటదండి. చూస్తున్నారు గదా! మీకు కావాలనుకుంటే ఎల్లిపాయలుంటాయి గదండీ! ఎల్లిపాయలని కచ్చాపచ్చా దంచి కూడా వేసుకోవచ్చు. నేనైతే రుబ్బేటప్పుడే వెల్లిపాయలేసానని చెప్పి ఏం వేయలేదు. ఎందుకంటే మరీ ఎక్కువగా ఎల్లిపాయలేసామనుకోండి దాని ఫ్లేవరే తెలుస్తది. టమాటా ఫ్లేవర్ తెలీదు. కావాలనుకుంటే ఆనియన్స్ ఉంటాయి గదండీ! ఆనియన్స్‌ని కూడా మంచిగా కట్ చేసి వేసుకోవచ్చు పైన. మనం అన్నం తినేటప్పుడు ఇలా ఆనియన్స్ పైన కట్ చేసుకొని వేసుకొని తిన్నామనుకోండి, పచ్చడి రుచి ఉంటది చూడండి మామూలుగా ఉండదు. ముద్దకు అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని, ఇలా ఆనియన్స్ నంచుకొని తింటుంటే ఉంటుంది చూడండి. ఇక లొట్టలేసుకుంటూ ఈ పచ్చడి తినేస్తాం. అంత టేస్టీగా ఉంటదనమాట. ఆనియన్స్ వేయాలనుకుంటే మనం తినేటప్పుడే వేసుకోవాలండి. ముందే పచ్చడిలో ఇలా ఆనియన్స్ వేసామనుకోండి, మనకు తర్వాతకి తెల్లారి పచ్చడి ఉన్నా గాని పాడైపోతది. అలా కాకుండా మనం ముందే ఇలా ఆనియన్స్ మాత్రం అస్సలు వేసుకోకూడదు. మనం అన్నం తినేటప్పుడు మంచిగా ఇలా కట్ చేసి వేసుకున్నామనుకోండి, మనకు తినేటప్పుడు మంచి కమ్మగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి.